ముఖ్యమంత్రి అనిపిస్తలేదు చూడు మేడం. చాలా మాకు ఏం చేస్తలేడు. మాకు 10 రూపాయలు అందరిని ఏం చేస్తలేడు. మేమే ఎదురే పెడుతున్నాం. ఎదురు పెట్టి కాయిదాలు చెప్పించుకుంటున్నాం. ఎదురు పెట్టి మళ్ళీ పెట్టినా గానీ మళ్ళీ ఉల్టో మాకు వస్తలేవు కాయిదాలు. మళ్ళీ తిరిగిపించుకుంటున్నారు. వాడు ఏం లాభం? మాకంత పరిజళ్ళకంతా మాకంత పెట్టాంగా. అదే గవర్నమెంట్ పైసే గవర్నమెంట్ పరిజళ్ళకి పెట్టాలి, కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకున్నది మాకేం లాభం? మేము సుతమాన్ని మమ్మల్ని మోసం చేస్తేవి, గుంతలో తవ్వుతీవి. మొన్న 2000 3000 ఇచ్చేటోళ్ళకి ఇస్తేవి. మాకేం పేదలకు కూర ఏమి అది కూడా ఇవ్వలే. ఊకి ఇచ్చిండి అని చెప్పుకున్నాం అంతే. వాడు మాకైతే మాత్రం ₹1 వాడు ఇవ్వలేడు. మాకు కేసీఆర్ తిన్నాము, మంచిదన్నాము, చెడ్డదన్నాము, ఒక చీర అన్నాము. 50 చీరలు 50 ఒక ఇచ్చిండు మాకు. మా మూసుకున్నాను, మా చెల్లిరమ్మకు మూసుకున్నకి 50 ఇచ్చినాడు. ఈడేమి ఇచ్చినాడు? ఇంకా 4 నెలల ఏమి ఇచ్చినాడు? ఏమి కూడా ఇవ్వలే. అవే పురుగుల బియ్యం ఇస్తున్నాడు. తినుండి సాగుండి అంటున్నాడు. మాకు అతనే రావాలి మాకు అతనే రావాలి. ఎక్కడైనా బస్సులైనా ట్రైన్లని చెప్తున్నా కదా, ట్రైన్లు కానీ బస్సులు కానీ మేము ఏడపోయిన జాగాలో కూడా పరిజలు ఇదే మాట మాట్లాడుకుంటున్నాం. ఇవే మాటలు. మాకు కేసీఆర్ తండ్రి పోయినాడు, మాకు పని ఆగం చేసినాడు. మేము ఇదే మొత్తుకుంటున్నాం. మాకు అదే తండ్రి రావాలి. మళ్ళీ మాకు నరసింహ సాక్షి రావాలి. మా భువానికి నేను దీపం వేస్తా కదా, తుల్జాపూర్ భువానికి నేను దీపం వేస్తా కదా, సత్య ధర్మంగా రావాలి. నా భువాని నాకు సత్యం ఉంటే నా తండ్రిని గ్యారంటీ గెదిపిస్తాను. మళ్ళా మా తండ్రి మాకు రావాలి. మా తండ్రికి మేము పేదింటికి తండ్రి పేద ఊళ్ళకు 4 ఇండ్లు ఇచ్చి మాకు దయచేయి.